మిషన్ దక్షిణ కొరియా. ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాకే ఎందుకు వెళ్లారు, ఏ లక్ష్యంతో వెళ్లారు అనేది గత వీడియోలో మనం చూసాం. అయితే లోకేష్ గారు దక్షిణ కొరియాలో ఎవరెవరిని కలిశారు, ఏ ఏ కంపెనీలతో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ కు ఏ పెట్టుబడి అవకాశాలను తీసుకురాబోతున్నారు అనేది చూద్దాం. 6 రోజుల పర్యటన, 20కి పైగా సమావేశాలు. కానీ లక్ష్యం మాత్రం ఒకటే, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు చేయడం. ఒక్కో గంటకు ఒక్కో సమావేశం వెనుక ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త అవకాశం. ఒక కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడం ఒక ప్రసంగంతో జరిగిపోయే పని కాదు. నెలల తరబడి చర్చలు, నమ్మకం, సమగ్ర ప్రణాళిక అన్ని అవసరం. అందుకే దక్షిణ కొరియాలో ప్రతి సమావేశం ఒక లక్ష్యంతో జరిగింది. నారా లోకేష్ గారి సౌత్ కొరియా పర్యటనలో ప్రధాన సమావేశాల్లో మొదటిది హ్యుందాయ్ మొబైల్స్ తో. ప్రపంచంలో ప్రముఖ ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వాహన పరిశ్రమలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే కియాతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు ఆ ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ ను మరింత విస్తరించే అవకాశాలపై చర్చ జరిగింది. ఆటోమొబైల్ పరిశ్రమలో ఒక కంపెనీ వస్తే దాని వెంట వందలాది ఆటోమొబైల్ పార్ట్స్ తయారీ సంస్థలు, లాజిస్టిక్ కంపెనీలు, వేర్ హౌస్లు, సేవా సంస్థలు కూడా వస్తాయి. ఇలా ఒక పెద్ద పరిశ్రమ చుట్టూ అనేక చిన్న పరిశ్రమలు కలిసి ఎదగడాన్నే ఆటోమొబైల్ ఎకో సిస్టమ్ అంటారు. ఆ తర్వాత ఎల్జీ కెమ్ తో సమావేశం. ప్రపంచ స్థాయి కెమికల్స్, బ్యాటరీలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ రంగంలో ముందున్న సంస్థ. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తులో బ్యాటరీల పాత్ర ఎంతో ముఖ్యం. అంతే ముఖ్యమైన భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. పరిశ్రమలంటే కేవలం కార్లు కంపెనీలు, కెమికల్స్ కంపెనీలు మాత్రమే కాదు, ఉద్యోగాలు ఇచ్చే ప్రతి రంగం ఆంధ్రప్రదేశ్ కు అవసరమే. అందుకే ప్రపంచ ప్రసిద్ధ ఫుట్వేర్ సంస్థలైన షూ హాల్స్, హ్యాంగ్సూంగ్, బూ యంగ్ గ్రూప్ తో కూడా సమావేశాలు జరిగాయి. ఈ రంగంలో భారీ స్థాయిలో మహిళలు, యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించే సామర్థ్యం ఉంది. ఈ పర్యటన కేవలం పెద్ద పరిశ్రమల కోసమే కాదు, స్టార్టప్ల కోసం కూడా. బిఎన్కే వెంచర్ క్యాపిటల్ తో సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం మార్గదర్శకత్వం, పెట్టుబడులు, అంతర్జాతీయ అనుసంధానంపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో అత్యంత దూరదృష్టి కలిగిన ప్రతిపాదనలో మరొకటి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్. ఈ కొరియన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైతే ఒకే ప్రాంతంలో కొరియన్ కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు, వేగవంతమైన అనుమతులు, సరఫరా వ్యవస్థ ఇవన్నీ ఒకే చోట అందించే ఆలోచన. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, భవిష్యత్తు పరిశ్రమల కేంద్రానికి ఇది పునాది. అంతేకాకుండా సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, కియా కార్పొరేషన్ సంస్థలతో సైతం మాట్లాడారు నారా లోకేష్. మ్యాగోక్ సైన్స్ పార్క్ ను సందర్శించి స్టార్టప్ ఎకో సిస్టమ్, రీసెర్చ్ ఎకో సిస్టమ్, ఇన్నోవేషనల్ మోడల్, ఇండస్ట్రీ అకాడమీ కొలబరేషన్స్ పై అధ్యయనం చేశారు. పెట్టుబడులు కేవలం కంపెనీలతోనే రావు, రెండు ప్రభుత్వాల మధ్య నమ్మకం కూడా అవసరం. అందుకే దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో కూడా కీలక సమావేశాలు జరిగాయి. ఆర్థిక సహకారం, పరిశ్రమలు, సాంకేతిక భాగస్వామ్యం, భవిష్యత్ సహకారంపై చర్చించారు నారా లోకేష్. ప్రతి రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ను బలోపేతం చేయాలన్నదే ఈ పర్యటన యొక్క ముఖ్య లక్ష్యం. ఈ సమావేశాలు కేవలం మర్యాదపూర్వక భేటీలు మాత్రమే కాదు, ప్రతి సమావేశం వెనుక ఒక పెట్టుబడి లక్ష్యం, ప్రతి పెట్టుబడి వెనుక వేలాది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలకు నారా లోకేష్ ఏం చూపించారు, ఎలాంటి నమ్మకాన్ని కలిగించారు, ఎందుకు దక్షిణ కొరియా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ పై ఆసక్తి చూపుతున్నాయి, ఎపిసోడ్ 3లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.